వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. గత కొన్ని రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్నా కూడా ఒకటే టాపిక్ అయితే నడుస్తుంది. అదేంటంటే విశాఖపట్నంలో గూగుల్ పెట్టాలనుకుంటున్న డేటా సెంటర్ గురించి. ఈ డేటా సెంటర్ వల్ల నష్టాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కొన్ని టీవీ ఛానళ్ళు అనాలిసిస్లు చేస్తుంటే, కొన్ని పార్టీలేమో దీనివల్ల చాలా లాభం ఉంది, రాబోయే రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక ఐటీ హబ్గా, ఐటీ కారిడార్గా మారుతుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నిజంగానే ఈ డేటా సెంటర్ వల్ల లాభ నష్టాలు ఉన్నాయా? లాభం ఎలా ఉంటుంది? నష్టం అంటే ఎలాంటి నష్టం ఆంధ్రప్రదేశ్కి కానీ విశాఖపట్నం సిటీకి కానీ జరగబోతుంది అనే దాని గురించి మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే, ఈ డేటా సెంటర్ అనేది ముఖ్యంగా చూసుకుంటే కనుక 1940ల కాలంలోనే ఈ డేటా సెంటర్లు అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ డేటా సెంటర్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే లార్జ్ సిస్టమ్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, హార్డ్వేర్లకు సంబంధించి ఈ డేటా సెంటర్లు అనేది యూజ్ చేస్తాయి. ఈ డేటా సెంటర్లు ముఖ్యంగా అంటే కొన్ని కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ డేటా సెంటర్లు ఇప్పుడు ట్విట్టర్ కానీ, అమెజాన్ కానీ, లేదంటే ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా డేటా సెంటర్లని యూజ్ చేస్తాయి. ఈ డేటా సెంటర్ల వల్ల యూజ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలకు సంబంధించిన అప్లికేషన్లు కానీ, వెబ్సైట్లు కానీ, లేదంటే ఏవైనా ప్లాట్ఫామ్లు యూజ్ చేస్తే కనుక ఆ ప్లాట్ఫామ్లన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ డేటా సెంటర్లు అనేది ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతున్నటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఇక్కడ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అని చెప్పుకోవాలి. ఈ డేటా సెంటర్లన్నీ ఒక ఎత్తు అయితే, విశాఖపట్నంలో పెడుతున్న డేటా సెంటర్ నార్మల్ డేటా సెంటర్లు స్టోరేజ్ల కోసం, అప్లికేషన్ల కోసం వాడతారని మనం చెప్పాం. ఈ ఏఐ డేటా సెంటర్ అనేది అంటే ఇక్కడ ఒక డేటా సెంటరు ఏదైనా మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. కానీ ఏఐ డేటా సెంటర్ అనేది స్టోరేజ్తో పాటు, అంటే ఇక్కడ ఒక సిస్టమ్ కనుక మనం యూజ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ అనేది యూజ్ అయ్యి ఆ డేటా అనేది ఇస్తుంది. కాబట్టి దీని మీద ఎక్కువ లోడ్ ఉంటుంది. అంటే ఫ్యూచర్ జనరేషన్ మనం మాట్లాడుకుంటే అన్నీ కూడా ఏఐతోనే అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఏఐ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్య కారణం, విశాఖపట్నానికి రావడానికి కొన్ని కారణాలను మనం విశ్లేషించుకుంటే, ఇక్కడ వేరే కంట్రీలు కొన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి అని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీలు కొంతమంది చెప్తున్నారు. డేటా సెంటర్ వల్ల ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక డేటా సెంటర్లు ఎక్కువగా ఏ దేశంలో ఉంటాయంటే ప్రతి ఒక్కరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ డేటా సెంటర్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఈ డేటా సెంటర్లనే ఇప్పుడు అంటే సెకండ్ లార్జెస్ట్ గూగుల్ డేటా సెంటర్ని ఇప్పుడు మన భారతదేశంలో పెట్టాలి అని చెప్పి, అది కూడా విశాఖపట్నం ప్రాంతంలో పెట్టాలని చెప్పి గూగుల్ అయితే భావిస్తుంది. ఇక ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఈ డేటా సెంటర్ రావడానికి చంద్రబాబు అతి ముఖ్య పాత్ర పోషించాడు. తనయుడు అయినటువంటి లోకేష్ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడానికి చాలా కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు. మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు మనం కొండాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు చూస్తే కనుక అవన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండేవి. అయితే 1990 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇక్కడ మైక్రోసాఫ్ట్ మొట్టమొదటి ఐటీ సెంటర్ని తీసుకొచ్చి హైదరాబాద్ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడితే కనుక ఈ ఏదైతే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో దాదాపుగా 1500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది రెండు రాష్ట్రాలు కూడా విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఒక లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా అగమ్య గోచరంగా మారిన సిచ్యువేషన్లో ఇక్కడ అమరావతిని క్యాపిటల్ రాజధానిగా చేస్తూ విశాఖపట్నం అనేది ఒక ఐటీ హబ్గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు అయితే సంకల్పించుకున్నాడు. అయితే ఇక్కడ గూగుల్ విశాఖపట్నంలోనే ఎందుకు పెట్టాలనుకుంటుంది అనేది ముఖ్య ప్రశ్న. ఇది విశాఖపట్నం అనేది ఒక డెవలప్డ్ సిటీగా చెప్తున్నప్పటికీ కూడా ఇది చాలా పూర్వకాలం ప్రకారం చూసుకుంటే కూడా ఈ విశాఖపట్నం అనేది ఒక ట్రేడ్ సెంటర్గా కూడా ఉండేది. ఎప్పుడు మొఘలులు, యూరోపియన్ల కాలంలో చూసుకుంటే ఇవన్నీ ట్రేడింగ్ కోసం విశాఖపట్నంని వాడుకునేవాళ్ళు. ఇప్పుడు విశాఖపట్నంలో అత్యంత పెద్దదైనటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత ఇది 4th లార్జెస్ట్ షిప్ యార్డ్ కూడా విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ దాదాపుగా అంటే అత్యంత బిజీయెస్ట్ షిప్ యార్డ్ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అందులో 4వ స్థానంలో విశాఖపట్నం ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. కాబట్టి డెవలప్డ్ సిటీలోనే గూగుల్ కూడా తన కంపెనీని పెట్టాలని చెప్పి ముందుకొచ్చింది. మరోవైపు విశాఖపట్నంలో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా సీ కేబుల్స్ అనేవి వేయాల్సి ఉంటుంది. అంటే ఇతర దేశాలకు కమ్యూనికేషన్ కోసం సీ కేబుల్స్ వేయాలి. ఇదంతా కూడా ఈ పోర్ట్ ఏదైతే ఉందో లేదంటే ఈ సీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇండియన్ టెరిటరీలో ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఈ కేబుల్స్ అనేవి ఏ దేశాలకైనా సరే ఇమ్మీడియట్గా
కేబుల్స్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి అనువుగా ఉంటుంది. అందుకే అమెరికా తర్వాత మనం చూసుకుంటే కనుక మెయిన్గా అమెరికా కూడా చుట్టూ చూసుకుంటే సముద్రం మనకు ఉంటుంది. అది కూడా యుఎస్ టెరిటరీలో ఉండడం వల్ల అక్కడ నుంచి సీ కేబుల్స్ అనేది ఇతర దేశాలకు వేసుకుంటూ వస్తారు. అలాగే విశాఖపట్నం కూడా ఇండియన్ టెరిటరీలోనే ఈ సముద్రం మొత్తం ఉండడంతో ఇక్కడ నుంచి సీ కేబుల్స్ వేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకు సంబంధించిన ఏఐకి సంబంధించిన ఈ డాటా సెంటర్ ఏదైతే ఉందో అది కూడా ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ గూగుల్ అనేది తన మెయిన్ సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్ అనేది ఇక్కడ స్థాపించడానికి ముందుకొచ్చింది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలాంటి నష్టాలు ఉంటాయి అంటే ఇక్కడ వాటర్ సోర్స్ అవసరం. ఎందుకంటే ఇది ఏఐ హబ్ అనేది పూర్తిగా చూసుకుంటే స్టోరేజ్కి సంబంధించి నార్మల్ డేటా సెంటర్లకే కూలింగ్ కోసం వాటర్ సప్లై అనేది అవసరం ఉంటుంది. అలాంటిది ఏఐ అంటే చాలా వరకు హీట్ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి వీటిని కూల్ చేయడానికి వాటర్ సప్లై అవసరము అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రిసిటీ చూసుకుంటే కనుక కేవలం ఒక విశాఖపట్నం జీవీఎంసీ ఉందో గ్రేటర్ విశాఖపట్నంలో ఒక రోజు వాడే విద్యుత్ మొత్తం కూడా ఈ గూగుల్ సెంటర్ అనేది ఒక రోజులో వాడుకుంటుంది అని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఇంకోవైపు ఈ భూములను కూడా ఇష్టారీతిన తక్కువ రేటుకే గూగుల్ సెంటర్లకు లేదంటే అదానీ అంబానీ లాంటి కంపెనీలకు ఇక్కడ ప్రభుత్వం కట్టబెడుతుంది అని చెప్పి మరో రకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్గా ప్రభుత్వము ఇక్కడ గూగుల్ సెంటర్ పెట్టాలంటే అది ఏదైతే ప్రభుత్వం చెప్తుందో 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగానే 1,88,000 ఉద్యోగాలు వస్తాయా అంటే ఇక్కడ ఒక గూగుల్ డేటా సెంటర్ పెట్టాలంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ జరగాలి, దానికి కరెంట్ సప్లై జరగాలి, తర్వాత వాటర్ రిసోర్సెస్ ఇవ్వాలి, అంటే ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ జరగాలి, ఇక సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఏదైతే 1,88,000 ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ ఏదైతే షార్ట్ టర్మ్ పీరియడ్ అంటే ఈ గూగుల్ కన్స్ట్రక్షన్ దాదాపుగా పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ దానికి దాదాపుగా 60 నుంచి 70,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ టైం వరకే. ఒకవేళ ఈ సెంటర్ కనుక పూర్తి నిర్మాణం కంప్లీట్ అయితే అక్కడ ఉద్యోగాలు నిజంగానే వస్తాయా అంటే దాదాపుగా 2 నుంచి 5,000 ఉద్యోగాలు మాత్రం ప్రొడ్యూస్ అయ్యే అవకాశం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్లో కమాండ్ ప్రాసెస్ ఇవ్వడానికి కానీ లేదంటే అక్కడ వచ్చినటువంటి ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి కానీ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ ఖచ్చితంగా నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి దానికోసం అనేది ఇక్కడ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ చూసుకుంటే దాదాపుగా ఒక 2,000 నుంచి 5,000 ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం చెప్తున్నట్టుగా 1,88,000 ఉద్యోగాలు వస్తాయా అంటే రాకపోవచ్చు. కానీ ఈ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదొక ఐటీ హబ్గా మారుతుంది. అంటే చుట్టుపక్కల కంపెనీలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫుడ్ బిజినెస్ పెరుగుతుంది. తర్వాత అక్కడ ఏదైనా ఉపాధి పొందడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఆధారపడేవాళ్ళు. ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఐటీ కారిడార్లు లేవు, కానీ ఈరోజు అక్కడ కొంత వేల మంది ఉపాధి పొందుతున్నారు. 5 నుంచి 6,000 మంది ప్రత్యక్షంగా జాబ్లు పొందినప్పటికీ కూడా ఆ బిజినెస్లు కానీ కారిడార్లు చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్టారెంట్లు కానీ లేదంటే హోటల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక దాదాపుగా లక్షల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. అంటే ఫ్యూచర్లో కూడా ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ ఇటు విశాఖపట్నంలో వస్తే ఖచ్చితంగా ఇలాంటి ఉపాధి అవకాశాలు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ వాటర్ యూసేజ్ హైగా ఉంటుంది అని చెప్పి 7.5 నుంచి 19 మిలియన్ల లీటర్లు పర్ డే ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం కూలింగ్ కోసం వాడాల్సి ఉంటుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగానే వాళ్ళు ఆరోపించినట్టుగా చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సముద్రం చుట్టుపక్కల ఉండడంతో ఈ విశాఖపట్నంలో సీ ఏరియా కాబట్టి సీ వాటర్ అన్నీ తీసుకొని ఆర్ఓ రిఫైన్డ్ చేసుకొని ఆ వాటర్ని ఇక్కడ మేము యూజ్ చేసుకుంటాము అని చెప్పి అటు గూగుల్ కానీ కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి హై రిస్క్ ఉందో అది రిస్క్ లేదు అనే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. తర్వాత 12% స్టేట్ ఎలక్ట్రిసిటీని ఇక్కడ గూగుల్ వాడుకుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగానే ఇక్కడ కూటమి గవర్నమెంట్ అటు అదానికి సంబంధించి 130 ఎకరాలు ఇక్కడ ఎనర్జీ ప్లాంట్ కోసం కానీ లేదంటే శ్రీకాకుళం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసము ఇక్కడ ల్యాండ్లను కట్టబెట్టడం కానీ, మరోవైపు బీహార్లో రూపాయికి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ల్యాండ్లను అలొకేట్ చేయడం కానీ, అంటే వీళ్ళన్నిటికీ కూడా చూసుకుంటే కనుక అదాని లాంటి కంపెనీలు ఇక్కడ పవర్ని అనేది జనరేట్ చేసి ఈ కంపెనీలకు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా మీడియం హై రిస్క్ అని ప్రతిపక్షాలు కానీ ఇతర ఛానళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ ఖచ్చితంగా రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. మరోవైపు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పి ఆరోపిస్తున్నారు.
అయితే ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా ఏదైనా కంపెనీ రావాలంటే, ఏదైనా పరిశ్రమ పెట్టుబడి పెట్టాలంటే, ఆ పరిశ్రమ రావాలంటే దానికి సబ్సిడీలు ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి పవర్ జనరేట్ చేయాలి, అక్కడ వాళ్ళకు వాటర్ సప్లై ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే సరే విదేశీ కంపెనీలు అనేది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. కాబట్టి దానిలో భాగంగానే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే టోటల్గా 10,518 కోట్ల రూపాయల జీడిపి అనేది బూస్ట్ అవుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తుంది. కాబట్టి ఒకవేళ నిజంగానే ఇంత జీడిపి కనుక వస్తే కనుక ఈ హై రిస్క్ అనేది ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో అది పూర్తిగా నిరాధారం అని చెప్పుకోవచ్చు. తర్వాత నాయిస్ కానీ ల్యాండ్ యూసేజ్ ఈ వేస్టేజ్ అనేది ఒక పరిశ్రమ పెట్టారంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ వేస్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వేస్టేజ్ని కనుక వీళ్ళు రీసైకిల్ కనుక చేసుకొని ఆ వేస్టేజ్ని కనుక మళ్ళీ యూజ్ చేసుకుంటే కనుక ఇది ఏదైతే మీడియం రిస్క్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో ఆ రిస్క్ అనేది ఉండే అవకాశాలు అయితే లేవు. లేదా ప్రభుత్వం అయినా దీనికి ఆల్టర్నేట్గా ఆలోచించి ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల కనుక యూజ్ చేసుకునే అవకాశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే వేరే కంట్రీస్లో ప్లాస్టిక్ అనేది వాడినా కూడా ఆ ప్లాస్టిక్ అనేది రీసైకిల్ చేసుకొని దాన్ని రోడ్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసుకుంటున్నాం. అలాగే అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రత్యామ్నాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గనక వీళ్ళు ఏదో ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రిస్క్ అంటున్నారో ఆ రిస్క్ పూర్తిగా ఉండకపోవచ్చు. తర్వాత మినిమల్ లోకల్ జాబ్స్ వస్తాయి అంటే 2 నుంచి 500 జాబులు మాత్రమే వస్తాయి అని చెప్పి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూటమి పార్టీ 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పింది అని చెప్పి ఒక న్యూస్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 1,88,000 ఉద్యోగాలు అనేవి కేవలం గూగుల్ డేటా సెంటర్ వల్ల మాత్రమే రావు. ఈ డేటా సెంటర్ వస్తే ఫ్యూచర్లో ఐటీ కారిడార్లు కానీ ఫుడ్ సెక్టార్లు కానీ అన్ని రకాల బిజినెస్లు వస్తాయి. కాబట్టి దాని ద్వారా ఇక్కడ 1,88,000 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి అనేది మాత్రమే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే గత ప్రభుత్వం చెప్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్టుగా డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెడతామని గూగుల్ ముందుకు వచ్చినప్పటికీ కూడా మేము అక్కడ ఉద్యోగాలు రావనే ఉద్దేశంతో దాన్ని వద్దనుకున్నాము అని చెప్తున్నాయి. అయితే ఇలాంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా లోటు బడ్జెట్లో ఉంది. పరిశ్రమలు రావడానికే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది విదేశీ కంపెనీలు కనుక ఇప్పుడు వస్తున్న ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతిపక్షాలు ఏం చేయాలంటే ఒకవేళ నిజంగానే డేటా సెంటర్ వస్తే దానివల్ల జరిగే అనర్థాలేంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రభుత్వాలకు సూచిస్తే కనుక ఫ్యూచర్లో మీ గవర్నమెంటే ఫామ్ అవ్వచ్చు, లేదా ఇదే గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. కానీ రాష్ట్రం అనేది పూర్తిగా బాగుపడుతుంది. కాబట్టి మీరు కనుక ప్రత్యామ్నాయంగా ఈ వేస్టేజ్ తీసుకుంటే ఇలాంటి ప్రాసెస్ చేయాలి, లేదంటే దీని ద్వారా ఇలాంటి అనార్థాలు వస్తాయి కాబట్టి దీనికి ఇది ఆల్టర్నేట్గా ఆలోచించండి అని చెప్పి సజెషన్స్ ఇస్తే కనుక అటు రాష్ట్రం పూర్తిగా అమరావతి కానీ లేదంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు, రెండిటికి అనుసంధానం చేస్తారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది పూర్తిగా డిఫరెంట్, గూగుల్ డేటా సెంటర్ అనేది పూర్తిగా డిఫరెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఇలాంటి శుభ పరిణామాలని ముందుకు తీసుకొస్తే ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ సిటీ డెవలప్ అయ్యిందో కొన్ని లక్షల మంది ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ వచ్చింది. కాబట్టి వాళ్ళకు కోట్లకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాంటి డబ్బులు వడ్డీలకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని కోట్ల ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి అలాంటి కంపెనీ వచ్చింది కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏదైతే క్వాలిటీ చెక్ ఉందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. క్వాలిటీ చెక్ అనేది చేసుకోవాలి. రిస్క్ ఐడెంటిఫికేషన్, ఫ్యూచర్లో వచ్చే రిస్క్లు ఏంటి అనేది కూడా ముందు జాగ్రత్త తీసుకొని ఆ రిస్కులు రాకుండా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం అంటే గతంలో టీడీపీ హయాంలో కొంత డేటా అనేది ఇక్కడ మిస్యూజ్ అయ్యింది, బయటికి పొక్కింది అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అలాంటి రిస్కులు ఫ్యూచర్లో రాకుండా ఖచ్చితంగా ఈ రిస్క్ ఐడెంటిఫికేషన్ చేయాలి. మరోవైపు ఈ గూగుల్ లాంటి లేదంటే అదానీ లాంటి కంపెనీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్న కంపెనీలు. కాబట్టి ఇక్కడ రైతుల నుంచి ఏవైతే భూములు తీసుకుంటున్నారో ఆ భూములకు సంబంధించి దాదాపుగా వాళ్ళ దగ్గర తీసుకున్న భూములకు దాదాపు ఒక 4 రెట్లో 5 రెట్లో ఎక్కువ పెట్టి
బాండ్స్ రూపంలో వాళ్ళకు గనక ఇస్తే ఫ్యూచర్లో రైతులు ఇలాంటి పరిశ్రమలు వచ్చినా కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకు లాభం ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా కూటమి గవర్నమెంట్ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం కనుక చూపిస్తే కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.